దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పే మాటలు చక్కగా కూర్చబడి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చదువుతాం. అయితే దేవుని యొక్క ఊపిరి, దేవుని మాటలు అని మనం గ్రహించాలి. చదివినప్పుడు అవి దేవుని మాటలు. యెషయా గ్రంథంలో 34వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తాం. యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకొనుడి, యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. దేవుని యొక్క వాక్యం వ్రాయబడిన మాట ఏంటంటే, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, అది నా నోట నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. దేవుని యొక్క నోటి ఊపిరి వాటిని పోగు చేయును. దేవుని యొక్క నోటి ఊపిరి వాటిని పోగు చేయను. కాబట్టి లేఖనాలు మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు, దేవుని యొక్క నోటి ఊపిరిని అక్షరముగా ఎప్పుడు కూడా అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. 2 కొరింథీ 3వ అధ్యాయము 3-6 వచనాలు ఎక్కడ ఉంటుంది అక్కడ. అది అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అంటాడు. కాబట్టి మనం అక్షరముక కాక ఆత్మకు మనం చెందినటువంటి వారు కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాలు చదివేటప్పుడు, వినేటప్పుడు చాలా జాగ్రత్తగా. కొన్నిసార్లు దేవుని వాక్యం మన నోటికి చేదుగానే కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం దాన్ని గనక కొంచెం ఆశ కలిగి దేవుని మాటకు మనం విధేయత చూపగలిగితే ఆ మాటలో ఎంతో మాధుర్యం ఉంటుంది. అంతేగా దేవుని వాక్యాలు ఏమున్నదంటే, యెహెజ్కేలు ద్వారా దేవుడు అంటాడు, గొర్రెలకు మీరు మనుషులు అంటాడు. నా గొర్రెలకు మీరు మనుషులు. యెహెజ్కేలు 34-31 ఉంటుంది ఆఖరి వచనం. అది చదువమ్మా. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుష్యులు. మళ్ళీ చదువమ్మా. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుష్యులు. అది నేను మేపుచున్నటువంటి నా గొర్రెలునకు మీరు మనుషులు. అందుకే ఆయన గొర్రెలకు మంచి కాపరి. అర్థం కానటువంటి వాళ్ళు గొర్రెలు అంటే లోకంలో తిరిగే గొర్రెలు అనుకుంటారు. గొర్రె యొక్క స్వభావం వేరు. నా గొర్రెలునకు మీరు నాకు మనుష్యులు, నేనే మిమ్మలను మేపిదను. నేనే మిమ్మల్ని 34వ అధ్యాయం అంతా కూడా తప్పిపోయిన గొర్రెల గురించి, కాపర్ల గురించి అనేకమైన హెచ్చరికలు. చాలా హెచ్చరికలు. యెహెజ్కేలు 34వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు వద్దు. కానీ ఎన్ని హెచ్చరికలు ఉంటాయో, ఎక్కడికెక్కడ గొర్రెలు చెదిరిపోయిన వాటన్నిటి నేనే సమకూరుస్తాను, వాటిని నేను మేపుతాను, వాటికి సమృద్ధినటువంటి ఆహారం నేనే ఇస్తాను. ఎక్కడెక్కడ చెదిరిపోయిన వాటన్నిటిని కూడా నేను సమకూరుస్తుంటే, చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చేటటువంటి గొప్ప దేవుని యొక్క కాపరి గురించి 34వ అధ్యాయంలో మనం చదువుతాం. ఉదయకాలం ముందు నిత్య జీవము గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అది దేవుడు లోకమును ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా ఎవరైతే దేవుని యొక్క కుమారుని విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించారు. నిత్య జీవము దేవుడు ఇచ్చేదే నిత్య జీవం. ఈ లోకంలో మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఒక ఉద్యోగం పోతే దానికంటే మంచి ఉద్యోగం ఒకటి, ఏదన్నా నీకు మంచిది కోల్పోతే దానికంటే కూడా మంచిది ఈ లోకంలో రావచ్చు. కానీ నిత్య జీవము దేవుడు ఒక్కడే దాన్ని మనకి ఇచ్చేది. తిరిగి మనం అందరం కూడా అక్కడికే చేరాలి. ఎవరు చనిపోయినా మనం ఎక్కడ చేరదామంటే అయితే పరలోకం, నిత్య జీవనం లేకపోతే నిత్య నరకానికి పోతారు. బైబిల్లో ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చూస్తే మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానకని, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానికి పోతారు. జీవ పునరుద్ధానికి పోయేది సంఘం, తీర్పు పునరుద్ధానికి పోయేది ఏంటంటే మృతులైనటువంటి పాపం. జీవముకున్నటువంటి వ్యత్యాసం మనము తెలుసుకోవాలి. కాబట్టి నిత్య జీవము మనకే దేవుడు అనుగ్రహించేది. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 31 నుంచి 36 వరకు. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. అది ప్రభు చెప్తున్నారు. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల. కొన్నిసార్లు మనం సాక్ష్యాలు చెప్తాం, కొంచెం ఎట్లాగైనా కొంచెం ఏదో ఒక కొంచెం దాంట్లో నాకు తెలిసి స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి అది మనలో చాలా వరకు అది అంతగా కనబడదు. ప్రభువే చెప్తున్నాడు. నా చదువమ్మా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. అది నన్ను గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి, నా సాక్ష్యం అది సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఎవరండి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది? ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మీకు మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ ఆయనైతే పరిశుద్ధాత్మలోను అగ్నితోని మీకు ఆయన బాప్తిస్మిస్తాడు. కాబట్టి మనం పొందుకున్నటువంటి నీటి బాప్తిస్మం ఏంటంటే అండి, పాప క్షమాపణ కొరకు. దాని విలువ కూడా అసలు బాప్తిస్మం ఏంటంటే దాని విలువ కూడా తెలియకపోతే అది చాలా. మనం పొందుకున్న బాప్తిస్మం ఏది? పాపక్షమాపణ నిమిత్తమే కదా. యోర్దాను నది ప్రాంతానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది యోహాను దగ్గరకు వచ్చారు. వాళ్ళు తమ పాపములు ఒప్పుకొని వారు బాప్తిస్మము పొందారు. ప్రభు వచ్చాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. ఆయనను నీతి యావత్తు ఈ రీతిగా జరగాలి గనుక ఇప్పటికీ కానిమ్ము అని బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన. అంటే ఆయన యొక్క తగ్గింపు, ఆయన సాక్ష్యం. నా గురించి సాక్ష్యం చెప్పాలంటే ప్రభు చెప్తాను. 5వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం చదువు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను.
మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. చూసారా, యోహాను సాక్ష్యము కంటే కూడా నాకెక్కువైన సాక్ష్యము కలదు. ఆయన సాక్షి గురించి కదా ప్రపంచమంతా కూడా ఆయనకి సాక్షులుగా జీవించేది. దేనికంటే అండి, యోహాను కంటే కూడా నాకు ఎక్కువైన సాక్ష్యము నాకు కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అది ఆయన క్రియలే ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. అర్థమైందండి? లేఖనము గొర్రెపిల్ల స్వరము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే వాటిని అన్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే అండి, బ్రాకెట్లు ఏముంది, పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలే ఇస్తున్నాయి ఆయన గురించి. కాబట్టి మన సాక్ష్యాలు చాలా వరకు ఏముంటుందంటే కొద్దిగా మిక్స్డ్ ఉంటుంది. లేఖనం సాక్ష్యం ఇస్తుంది ప్రభు గురించి, ఆయన ఏమై ఉన్నాడు. నడుచుచున్న యోహాను యేసుక్రీస్తును చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. లేఖనములు ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి. ఆ నిత్య జీవం ఇచ్చేది ఎవరంటండి, ప్రభు. హల్లెలూయా. నిత్య జీవము అనుగ్రహించేవాడు ఎవరంటండి, ప్రభువు మాత్రమే. అందుకే లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా చదివి పరిశీలించాలి. మనం చూస్తాం కదా, యేసు ప్రభు పుట్టిన తర్వాత యూదులు రాజు పుట్టాడు అన్నట్టు హేరోదు కలవరపడ్డాడు. జ్ఞానులందరినీ పిలిచాడు. కంగారు పడి యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా ఆయన ఎక్కడ పుడతాడని లేఖనాలన్నీ పరిశోధించాడు, తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూర్చున్నారు. మీకా 5:2 ప్రకారం ఆయన యూదయ బెత్లెహేంలోనైన జన్మిస్తాడు అని మీకా ప్రవచన వారు చదివారు. ఆయన చెప్పిన ప్రకారమే లేఖనాలు ప్రభు గురించి సాక్ష్యమిస్తున్న వాటిలో నిత్య జీవము ఉన్నది. అందుకే లేఖనాలు బాగా మనం చదవాలి. అది పుస్తకం చదివినట్టు అని కాదు, కానీ ఆ లేఖనంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం ఆయన గురించి అయ్యి సాక్ష్యం దాంట్లో నిత్యోజ్యం ఉన్నది. నిత్యోజ్యం ఇచ్చేవాడు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, జీవం. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే సంఘం కూడుకున్నది. అవునా కదా? ఆయన చనిపోయి తిరిగి, గత వారం దేవుని వాక్యాలు అన్నారు, మర్చిపోయారా? నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటండి? ఎట్లా మర్చిపోతారు? ఎవరైనా తిడితే తన సంవత్సరాల ధ్యానించి ఇంత మొహం అయిపోతుంది. అది మాత్రం మర్చిపోం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. ఈ సత్యం కొంచెమన్నా మనం తెలుసుకోకపోతే, మనం విన్నాం కదా, ఇదివరకు నేను ఒకసారి చెప్పాను, పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, ఇంకా పెంతెకొస్తు పండుగ, ఈ మూడు విషయాలు సూచిస్తున్నాయని చెప్పాను ఇదివరకు నేను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పర్ణశాలల పండుగ తండ్రిని సూచిస్తుంది, పస్కా పండుగ యేసుక్రీస్తుని సూచిస్తుంది, పెంతెకొస్తు పరిశుద్ధాత్మను సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా. ప్రథమ ఫలములు పండుగ అయినటువంటి
కొద్ది దినాలకి 7 వారాల తర్వాత వచ్చేదే పెంతుకొస్తు పండగ. అర్థమైందండి? అర్థమవుతుందా? కొంచెం అని అర్థమవుతుందా? ప్రథమ ఫలముల పండుగ అయిన తర్వాత 7 వారాల తర్వాత వచ్చేదే పెంతుకొస్తు. దాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ తొలకరి వర్షం అనుకో వచ్చినది అది. దాని తర్వాత ఇప్పుడు జరుగుచున్నటువంటిది, అది అయిన తర్వాత మీరు శృంగధ్వనుల పండుగ అంటారు. అంటే బూరల పండుగ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును సిద్ధపరిచి మధ్యాకాశానికి చేర్చే వరకు జరిగేది బూరధ్వనుల పండుగ నడుస్తూ ఉంటారు. కొన్నైనా మనకు అంత కాకపోయినా కొద్దిగైనా తిరిగి జన్మించినటువంటి వారు దైవత్వాన్ని మనం తెలుసుకోకపోతే ఉండి 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 ఇక అంతే, వెళ్ళామా వచ్చామా విన్నామా వెళ్ళామా, అదంతా ఎందుకు, ఆదివారం వెళ్ళామా వచ్చాము లేదు, అటెండెన్స్ ఉందా లేదంటే కాదు. ఈ సత్యాలు మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. అది ఈ లోకము పాపము. ఎందుకంటే జీవం పొందుకున్నట్లుగా వాడు వెలుగు యొద్దకు రాడు. ఎందుకంటే ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు. ప్రభు గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే యోహాను, అపోస్తలుడైన యోహాను, మొదటి యోహానులో మనం చూస్తే మొదటి 2 వచనాలు, మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యము. జీవవాక్యము ఆయన ఎవరంటండి? జీవవాక్యం. జీవవాక్యం. జీవవాక్యమును గూర్చి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, ఏది ఉండిన ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఇంకొకటి మనము లేఖనాల్లో మనం చదివితే అంగీకరించబడినట్లుగా, ఏంటంటే అండి, అంగీకరించబడినట్లుగా. తర్వాత నరులు దేవుని యొద్దకు చేరే మార్గం ఏంటంటే పరిశుద్ధత ఒక్కటే. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై మీరు ఉండుడి. పరిశుద్ధత దేవుని యొద్దకు పోయే మార్గం. సత్యవాక్యమనేది, జీవవాక్యమనేది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది విన్నామో, కనులారా ఏది చూచితిమో, వాక్యం అనేటువంటి దేవునిని వారు కనులారా చూస్తారు. వాళ్ళు కనులారా చూశారు. మా కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఇందాక యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం చదువు కదా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవమే ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ నిత్య జీవము ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవమును మేము చూచి, జీవము, ఆ నిత్య జీవమే, ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, అది
ఆ జీవమును గురించే మనము సాక్ష్యమిచ్చుచు వారు అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు. మనము కూడా ఆ నిత్య జీవమును గురించి మనం ఏం చేయాలంటే అండి, సాక్ష్యము ఇచ్చేవారు ఉంటే అప్పుడు మీ సహవాసము మా సహవాసమును మన తండ్రి అయినటువంటి దేవునితోనూ ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడా. ఒక చక్కని మాట చెప్తాను చూడండి. యోధ పత్రికలో లాస్ట్ 24-25 వచనాలు ఉంటాయి చూడండి. ఒక అధ్యాయం ఉంటుంది. 24-25 వచనాలు యోధ పత్రిక. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం తప్పకుండా, బైబిల్లో ఉంది కదా, యవ్వనులు తప్పక తొట్టిల్లుదు. యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 119:9 అంటాడు. యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు. ఇక్కడ చూస్తే తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. దేవుడు తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. కాబట్టి మనం ప్రతిసారి తొట్టిల్లుతూ ఉంటాం. మాటలో కానీ క్రియలలో కానీ ప్రతి పరిస్థితిలో మనం తొట్టిల్లం అంటే బైబిల్లో ఉంది, తాను నిలుచుచున్నానని చెప్పుకుని ప్రతివాడును పడకుండా జాగ్రత్తగా, నాకేం పర్వాలేదులే, రక్షింపబడ్డాను, నాకు ఇంకా తిరిగిలేదు అనుకుంటే, నిండా మూలిగా నాకు సైలెంట్ అనుకుంటే కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా తొట్టిల్లకుండా కాపాడేది దేవుడు ఒక్కడే. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా మనము దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకే. ఆయన ఏం చేస్తారంటండి, మచ్చ మడత కళంకము అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైన సంఘముగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకుని ఉద్దేశించి దాని కొరకు ఆయన తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:26-27 ఎక్కడ ఉంటాయి, అక్కడ వచ్చిన అలా ఉంటాయి. అంతే కదండి. ఆయన తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అయితే ఆయన ఎదుట నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవుడు మనము పడిపోకుండా తొట్టిల్లకుండా కాపాడేవాడు ఎవరంటండి. అందుకే కుడికి కానీ ఎడము కానీ తొట్టిల్లక యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తాడు, నా ధర్మశాస్త్రం నీవు దివారాత్రం ధ్యానించిన ఎడల నీ మార్గము నీవు చక్కగా వర్ధిల్ల చేసుకున్నదవు. కుడికి కానీ ఎడముకు కానీ తొట్టిల్లు నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండమంటాడు. దేవుని వాక్యం ధ్యానిస్తే ఏముంటుందంటండి, నిబ్బరం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. దేవుని వాక్యం మనలో లేకపోతే మనం ఏమైపోతామండి, అటు ఇటు ఎగిరిపోయే. అందుకే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, ఆ మాట చాలా సింపుల్గా చదువుకుంటాం కానీ తొట్టిల్లకుండా కాపాడేవాడు ఆయన ఒక్కడే. ఖచ్చితంగా మనం తొట్టిల్లుతాం, ఖచ్చితంగా తొట్టిల్లంటే నేను ఏం చేయలేను కానీ పేతులంటే మహామోహులే. ప్రభువా గొర్రెలు కాపరిని కొట్టెదను, గొర్రెలు చెదిరిపోవునని ప్రభు చెబితే, ప్రభువా నీకేం జరిగినా ముందు నా ప్రాణం పోవాలన్నాడు. అన్నాడా లేదా? పేతురు నీ సంగతి నాకు బాగా తెలుసు, నీకంటే కోడే మేలు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు బొంకుతావు అన్నాడు. ప్రభువుకి అన్నీ తెలుసు కదా. నా ప్రాణం పోయినా సరే ప్రభు అన్నాడు, నువ్వే బొక్కుతావు అన్నాడు. దేవుని మాట ఎప్పుడు కూడా, ఎందుకంటే పేతురు ముందు తొట్టిల్లుతాడని ప్రభువు తెలుసు. తొట్టిల్లుతారా లేదా అని తెలిసే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను తండ్రిని
వేడుకున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను తండ్రిని వేడుకుంటానని చెప్పి ప్రభువు వేడుకున్నాడు. అయినను ఆయన అప్పగించబడే రాత్రి వేదనతో చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులు గెచ్చేమని తోటలు ఆయన ప్రార్థన చేస్తుంటే వారు నిద్రపోతూ ఉన్నారు. ఒక గడియను నాతో మీరు మేల్కొని ఉండలేరా? అందరూ విడిచిపెట్టారు. పరలోకం నుంచి ఒక దేవుని దూత వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తొట్టిల్లకుండా యూదా పత్రికలో 24-25 వచనాల ప్రకారం తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆయన ఒక్కడే. మన జ్ఞానం, మన తెలివితేటలు, మనకున్న ఆస్తి పాస్తులు ఏవి మన వెంటరా. తొట్టిల్లకుండా కాపాడేవాడు ఎవరంటండి? ఆయన ఒక్కడే. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులముగా ఆయన రక్తము చేత మనము నీతిమంతులుగా నిర్దోషులుగా చేయబడ్డమా లేదా? యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి విమోచించింది. ఏ దోషము లేనటువంటి వారిగా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ. పరలోకంలో కానీ భూలోకంలో కానీ మనం చూస్తాం కదండి. పరలోకంలో ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రతి గానముల చేత నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు. యెషయా ఆ దర్శనం చూసినప్పుడు కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా నేను కనులారా చూచితిని అంటాడు 6వ అధ్యాయంలో. నేను కనులారా నేను చూచాను ఆయన్ని. పరిశుద్ధుడని కెరూబులు సెరూపులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, అంతే. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ మచ్చ, ఏ మాలిన్యం ఆయనలో లేదు. అందుకే ప్రభు చెప్పు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా అంతే. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి మీరు ఉండాలి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆ జీవమే ప్రత్యక్షమైందని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనములు మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అది కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు. అర్థమైందండి? కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు. నాకు బైబిల్ పెద్ద తెలియదు కానీ ఏదో అందరిలాగే నేను కూడా చదువుకుంటా. కానీ ఇదివరకు పాత నిబంధన అంటే ఏంటో మనం చదవకూడదంట అని ఊరు. మా చిన్నప్పుడు ఊర్లో పాత నిబంధన మనం చదవకూడదంట, కొత్త నిబంధన అంటే మనం అంటే ఏంటబ్బా ఈ చాలా మందిలో ఉంటాయి. మనం ఆశ్చర్యంగా చూస్తాం కానీ అది మనకు సంబంధించింది కాదు కదా. ఉన్నాయి దేవుని వాక్యాన్ని మనం ఏంటంటే ధర్మశాస్త్రాలు అయినా 0 పొల్లు తప్పిపోదని ప్రభువే చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికైనా కొట్టివేయటకు కాదు, దానిని నెరవేర్చుటకు వచ్చాడు. మనం ఏదైనా మాట తప్పిపోతే కుదరదు. వాక్యం నుంచి బయటకు వచ్చి ఒక్క మాట చెప్తాను. ఆదికాండంలో మనం చూస్తే 28వ అధ్యాయంలో మనం చూస్తే 28వ అధ్యాయం 19వ వచనం చదవండి.
మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అది బేతేలుకి పూర్వం ఉన్నటువంటి పేరు ఏంటంటే అండి లూజు. తర్వాత దానికి బేతేలు అని పేరు. బేతేలు అంటే దేవుని మందిరము, దేవుడు నివసించే స్థలమని, దేవుడి స్థలమందు ఉన్నాడని, దేవుడు తనతో మాట్లాడిన చోటికి బేతేలు అనే నామకరణం చేశాడు. ఎల్ బేతేలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. అది మ్రొక్కుబడి. అర్థమైందా? దాన్ని ఏమంటారండి? ఒక వ్యక్తి ఎప్పుడు మొక్కుబడి చేసుకుంటాడో, ఏదన్నా ఆశీర్వాదం వస్తేనో, మేలు జరిగితేనో, ఏదైనా జరగబోతుంటే దానికి ముందే అనుకుని ఇది జరిగితే మీ అందరికీ చెప్పండి, నీ ఇంట్లో మేలు జరిగిందంటే సంఘానికి ఏం చేస్తావు? నువ్వు నీ సంతోషాన్ని పంచుకుంటూ ఏం చేస్తావు? ఏదో ప్రేమ విందో మంచో ఏదో కొంచెం కొద్దిగా నీకు జరిగింది. ఏంటి కారణం అంటే ఒక రీజన్ ఉంటుంది కదా. ఏదైనా జరిగితే తండ్రి నుంచి వెళ్ళిపోతున్నాడు యాకోబు. అయితే మొక్కుబడి అది పాత నిబంధన కదా. కొత్త నిబంధన అంటే చాలా ఉన్నాయి, అది వేరేది నేను చెప్పను. కానీ అయితే మొక్కుబడి ఎవరు చేసుకున్నారు? యాకోబు. వెంటనే చెల్లించాడా? ఏమా నాకు ఆన్సర్ చెప్తే బాగుంటుంది. చెల్లించడం ఎప్పుడు చెల్లించాడు? ఎప్పుడు? నాకు వినపడతలేదు. ఎప్పుడు చెల్లించాడు? బైబిల్ తీసి చెప్తారా? అమ్మో ఎంత తెలియదు. మనకేమన్నా చూసి కాపీలు ఎక్కువైపోయినాయి మనకి. బైబిల్ చూసి నువ్వు కూడా చెప్తారు, గూగుల్లో చూసి కూడా చెప్పేస్తారు. చదువు రానోడు కూడా గూగుల్లో ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఇరవై సంవత్సరాలు పట్టింది. మొక్కుబడి అక్కడ చేసుకున్నాడు. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. వెళ్ళాడు మామగారి ఇంటికాడ. ఒకరి కోసం కొలువు చేతి ఆయన మోసం. ఈయన మించిన మోసగాడు యాకోబుని మించిన మోసగాడు లాభాను. అవునా కదా? చేసేసి ఇంకా మరి నాకు ఇచ్చేస్తే మరి నా భార్యతో నేను వెళ్తాను. కాదు అయ్యా, ఇది మా దేశ మర్యాద కాదు. పెద్ద కూతురికి కాకుండా చిన్న కూతురికి చెయ్యమని చెప్పి మాత్రం చేశాడు. అయ్యో నన్ను ఎంత మోసం చేశాడు. అయినా సరే ఆమె కొరకు ఇంకా కొలువు చేస్తాను. ఇంకో 14 ఏళ్ళు చేశాడు. అప్పటికే 10 మార్లు జీతం మార్చాడు. కష్టపెడుతున్నాడు. అతను గొర్రెలన్నీ కూడా క్షీణించిపోయిన నష్టమైపోయాడు. పోయిన నష్టమంతా కూడా యాకోబు మీద అతన్నాడు. యాకోబు ఏమి ఏడుస్తూ ఉన్నాడు. నాకెందుకు ఈ పరిస్థితి అయిపోయింది? ఎండకు ఎండి మంచుకు తడిచాను. అప్పుడు 31వ అధ్యాయము 11 నుంచి 13 వరకు త్వర చదవండి. ఆదికాండం మీకు అర్థమవుతుంది. 31వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. అయితే లాబాను నిన్ను మోసం చేస్తున్నాడు. 10 మార్లు జీతం మార్చాడు. పైన చూస్తే 10 మార్లు జీతం మార్చాడు. ఇదంతా నేను చూస్తున్నాను. దేవుడు అన్నీ చూస్తాడు. ఆయన నిన్ను నన్ను అందరినీ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన ఆకాశమందున్నటువంటి దేవుడు నరులను పరిశీలించి చూస్తూ ఉంటాడు. ఆయన అందరినీ పరిశీలించి చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన ఆకాశమందులో మనం భూమి మీద మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన మాటల కంటే ఎక్కువ మాటలు ఉన్నాయనుకోండి,
ఏలయనగా లాభాన్ని చేసి యావత్తు నేను చూచి తిని, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసి. మీకు అర్థమైందా? నువ్వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కిబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి, అది నువ్వెక్కడైతే స్తంభము మీద మొక్కుకున్నావో, ఏ స్తంభం మీద నూనె పోసి, రాతి మీద నూనె పోసి బేతేలును నామకరణం చేసావు, ఆ బేతేలు దేవుడను నేనే. నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పినటువంటి దేవుడు మొక్కుబడి చేసుకున్నాడో మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? మనం కూడా దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా కొన్నిసార్లు ఎలాగెట్టినాడు అంటూ ఉంటాం. ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేను దేవుడేమని ఇమ్మనలే. నువ్వు లేకపోతే నాకు ఎలాగా, నేను లాస్ అయిపోతాను అన్నాడు దేవుడు. అది నీ వ్యక్తిగతం. హన్న తీసుకుందండి తీర్మానం. హన్న ఒక తీర్మానం తీసుకుంది. మొదటి సమయంలో 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే, బిడ్డలు లేరు, నాకు ఒక బిడ్డనిస్తే అతని జీవితకాలం అంతా కూడా నీకు నేను ప్రతిష్ఠించుకుంటాను మొక్కుకున్నది, అంతే. అనుకున్నదా లేదా? మొదటి సమయంలో 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొని. అంతే, మ్రొక్కుబడి చేసుకుంది. ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడం కొరకు ఎంత నిర్ణయం తీసుకుందో తెలుసా? వీళ్ళంతా ప్రతి ఏటా కూడా షిలోహు మందిరానికి వెళ్ళేవారు. దేవుని మందిరానికి ఏటేటా బలులు అర్పించడానికి వెళుతూ ఉంటే టైం వచ్చినప్పుడు ఎల్కానా మిగిలిన వాటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. రమ్మంటే తను ఏమందంటే, నేను అయితే హన్నా బిడ్డ పాలు విడిచు వరకు నేను రానన్నది. తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుందంటే, 1వ అధ్యాయం అంటే ఇప్పుడు చదవద్దు కానీ చెప్తున్నా, రిఫరెన్స్ చెప్తున్నా నేను. 1వ అధ్యాయం 21 నుంచి 20 ఆఖరు వచ్చిన వరకు చూస్తే కనుక ఏ రీతిగా తీసుకుందో దాన్ని తన భర్తకు తెలియజేస్తే, ఆ మాట యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అన్నాడు. నువ్వు అనుకున్నావు కదా, దేవుడి తన మాటను, తన వాక్యమును స్థిరపరచునుగాక అని తన భార్యతో చెప్పాడు. 21 వచనం చూస్తే 28 వరకు చూస్తే మనకు ఆ మాటలు దొరుకుతాయి. మంచిది, ఆ ప్రకారమే బిడ్డను కన్నదే. పాలు విడిచే వరకు కూడా తన దగ్గర ఉంచుకుని, ఆ తర్వాత ఏమేమి తీసుకెళ్ళాలి దేవుని సన్నిధికి అవన్నీ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధులకు వెళ్ళి దేవునికి మొక్కుబడి చేసుకున్న ప్రకారం తన కుమారుని, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కినని ఉంటుంది. 28 వచనం. సమూయేలు బాలుడిగా ఉండగానే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడంట. సమర్పణ, మొక్కుబడులు ఇవన్నీ కూడా దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి. అందుకే అనాలోచితముగా కానీ అజ్ఞానము కానీ దేవుని సన్నిధిలో మన మాటలో ఇప్పుడు కూడా ఇవ్వకూడదు, వాడకూడదు. లేకపోయి నిన్నేం అడగడు ప్రభు, నన్నేం అడగడు. మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన స్తుతించడం కొరకు ఆయన ఇష్టపడతాడు. మన వెండి బంగారం, ప్రభు వెండి నాది, బంగారం నాది, అన్నీ ఆయనయే. మనం కేవలం ఆయన స్తుతించడం, ఆయనకి విలువైనది భూలోకంలో ఉన్నదంటే అది దేవుని యొక్క సంఘమే. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, దాని కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగైంది. చదువు కదా ఇందాక 3వ అధ్యాయం 36 యోహాను సువార్త. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు 3:36 చదువు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము
నిత్య జీవము గలవాడు. ఒకవేళ కుమారుని కనుక అంగీకరించకపోతే, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కుమారునికి విధేయుడు కానిటువంటి వాడు జీవము చూడడు గాని జీవం ఏమాత్రం చూడడు. చూడడు. జీవం కదా. ప్రభువు చెప్పాడు, ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే అనేకమైన శ్రమలు. నేను ఏదైనా అభ్యంతరపరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంటండి? నీ చెయ్యి నిన్ను, నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరితే వాడిని 2 కాళ్ళు కరిగి నరకములో ప్రవేశించే కంటే కూడా ఒక్క కాళ్ళు కలిగి జీవములో ప్రవేశం నీకు మేలు కదా. అవునా కదండి? అంటే దేవుని విషయంలో అంత ఖచ్చితంగా ఉండాలని ప్రభువు కోరుకుంటాడు. 3:36 చూస్తే యోహానులో ఏమంటున్నాడండి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవము గలవాడు, వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానిటువంటి వాడు జీవము చూడడు గాని జీవం ఏమాత్రం కూడా చూడడు. మనం రక్షించబడ్డామంటే దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన కుమారు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, పాప విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారా ఏం కలిగిందంటే అండి? పాప క్షమాపణ. ఆయన ద్వారా మనకి విమోచన. ఆయన చెప్పిన ప్రకారమే పరిశుద్ధాత్మను సంఘం పైకి దేవుడు పంపించాడు, వాగ్దానం చేసిన ఆత్మ. కాబట్టి త్రిత్వము విషయంలో చాలా జాగ్రత్తగా మనం నేర్చుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని విషయాలు మనం చాలా ముగ్గురు యెహోవా దేవునికి తండ్రి ఉంటే కుమారుడు యేసుక్రీస్తున్నాడు. పరిశుద్ధాత్మ యుగంలో మనం నేడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడే కాయిచు ఉన్నాడు. కాబట్టి చాలా విధేయత కలిగి మనము ఉండాలి. ఇక్కడ చూడండి 36 వచనం ఏమంటాడండి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కానిటువంటి వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద. అప్పుడు మనం చూస్తాం యెహోవా సాక్షిగా ఉన్నటువంటి సౌలు దేవుని సంఘాన్ని పాడు చేయుట కొరకు బయలుదేరాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన ఎదుర్కొన్నాడు దమస్కు వీధుల్లో. ఇప్పుడు కుమారునికి లోబడ్డాడు. ఆయన అంటాడు కదండి ధర్మశాస్త్రములు కలిగినటువంటి నీతి మూలముగా కాక విశ్వాసములు కలిగి నీతి వలన నేను అంటాడు. గలతీ పత్రిక ఫిలిప్పియా ఫిలిప్పి 2:10 ఎక్కడ ఉంటాడు? అక్కడ చూస్తా. విశ్వాసములను కలిగే చూడండి 8వ వచనం చూడండి, 9వ వచనం 3:9 ఫిలిప్పి 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని ఆయనంత ధర్మశాస్త్రముల నీతి, ధర్మశాస్త్రముల నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. అది ధర్మశాస్త్రం నీతి కాదైంది ఏంటంటే క్రీస్తునందలి విశ్వాసములు. క్రీస్తుని ఎవరైనా చూసారా ఎవరైనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు.
రూమ్లోకి వచ్చేసి కనపడి నేనే నా బిడ్డ అని చాలామందికి వస్తూ ఉంటాయి కదా. ఆయన ఎవడును ఎప్పుడు చూసారా ఆయనను చూడకయే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుచూ ఉన్నాం. ఇది గొప్ప విశ్వాసం. ఆయనను చూడకయే ఆయన యందు విశ్వాసం. అయితే వాక్యంలో మనం చూడగలం. చదివినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం ఎవరు ఎప్పుడు ఆయనను చూడలే. ఆయన అంత పరిశుద్ధుడు. అందుకే ధర్మశాస్త్రం నీతి కాదు, విశ్వాసం ఉన్నటువంటి నీతి. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే 3:36 యోహాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కాని జీవము చూడడు. కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని యొక్క ఉగ్రత వాని మీద, ఉగ్రత, ఆయన ఉగ్రత. అందుకే దేవుడిని ఎప్పుడు కూడా మనం శోధింపకూడదు. దేవుడు ఏమైనా చేస్తాడు. ఒకవేళ మన జీవితంలో కార్యం జరగకపోయినా కానీ దేవుడిని ఎప్పుడు కూడా మనం మనసులో వచ్చినా, ఏంటి దేవుడు నాకు ఎప్పుడు ఎట్లా చేస్తా అని వచ్చినా నువ్వు దాన్ని బట్టి నువ్వు క్షమాపణ అడగాలి తప్ప దేవుని ఇది పట్టుకుని అది పట్టుకుని నాకు అది చేయలేదు, ఇది అందరికీ చేసావు ప్రభు, వాళ్ళకంటే నేనే మంచోళ్ళని కదా అని ఎప్పుడు అనుకోకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నది. దేవుని ఎదుట నీవు నేను నేర్చుకోవలసింది ఏదో ఉన్నది. అనిత్యజ్యం. తీతు పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడు నైన పౌలు, దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరనటువంటి దేవుడు, అనాది ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు. ఆయన నోట ఏమనుందా? ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పాపము చేయలేదు. చేశాడు ఆయన. ఆయన నోట ఏ కపటము. మనం దేవుని ఎందుకు ప్రేమించాలంటే కపటము లేనటువంటి దేవుడు, అబద్ధమాడనేరనటువంటి దేవుడు, ఏ పాపము చేయనటువంటి దేవుడు. మన అతిక్రమములే ఆయన్ని సిలువుకి అప్పగించినాయి. మన దోషములే ఆయన సిలువుకి అప్పగించి మనం అందరం గొర్రెల వరే త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయి మనందరి దోషం కూడా ఆయన మీద మోపబడింది. ఆదిలో ప్రభు ఏది చెప్పాడో అది ఆయన నెరవేర్చాడు. ఆదాముని హవ్వను సాతానుడు మోసపుచ్చాడే లేదా? మోసపుచ్చాడే లేదా? ఆదికాండం 3:15 ఏముంది? ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఆమె సంతానము వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. అది
నిన్ను తల మీద కొట్టును, నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దాని ప్రకారమే ఆ స్త్రీని సాతానుడు మోసపుచ్చినందుకు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించినను లేఖనపు గలతి 4:4 ప్రకారం ఆయన స్త్రీ గర్భమందు ఆయన జన్మించి, కాబట్టి ఆయన స్త్రీ సంతానం. అర్థమైందా? ఆయన ఎవరంటండి? స్త్రీ సంతానం. మనము పురుషుని, ఆమె చెప్పింది కదా, నువ్వు కన్యక కానీ నువ్వు గర్భవతి కుమారుడు, నేను పురుషుని ఎరుగదు దానుడు గన నాకు ఎలాగిది సాధ్యము అంటే, నువ్వు భయపడవద్దు గాబ్రియేలుతో, నువ్వు భయపడవద్దు, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిశు పరిశుద్ధుడి దేవుని కుమారుడు అనబడు. కాబట్టి ఆయన స్త్రీ సంతానం, మనము పురుషుని యొక్క సంతానం. దేవుని యొక్క వాక్యము, ఆ సత్యాలు చిన్నగానే కనబడతాయి కానీ చాలా గొప్ప మర్మాలు. అవి మనం బాగా చదవాలి, బాగా తెలుసుకోవాలి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరనటువంటి దేవుడు, ఆ నిత్య జీవము అబద్ధమాడనేరనటువంటి దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. వాక్యం ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరనటువంటి దేవుడు. కొలస్సీ పత్రిక 3:3-4 కొలస్సీ పత్రిక పైనున్న వాటి మీదే గాని 3:3-4 పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చదవండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడుందంటండి? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యొద్ద మన లైఫ్ అంతా ఎక్కడున్నదంటండి? మన యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉన్నది, దేవుని యొద్ద దాచబడి ఉన్నది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని భూలోకంలో బ్రతకాలి, కానీ పెద్దగా వాటి మీద మనస్సు పెట్టుకో. అది మనసు పెట్టుకోకపోతే మనం ఎట్లా బ్రతుకుతాం? మనుషులు అన్న తర్వాత ఏదో ఒకటి, అది కరెక్టే, నేను కాదన్నా కదండి, అది కరెక్టే, నేను కాదన్న. కానీ క్రీస్తుతో లేపబడినటువంటి అనుభవం మనకుంటే కనుక ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోండి. పౌలు గురించి మనం చూస్తాం కదా, ఆయన చనిపోయేటప్పటికి ఎక్కడున్నాడు? ఆయన చనిపోయే టయానికి ఎక్కడున్నాడండి? ఆయన ఒక అద్దె ఇంట్లో నివాసం చేస్తున్నాడు. అదే పౌలు ఇప్పుడు ఉంటే 10 విమానాలు, 10 పట్టణాలు, గూగుల్ పేలు, ఫోన్ పేలు పెడితే చెప్పండి అమ్మా, పౌలు ఏం చేసేవాడండి? అకుల ప్రిస్కలు ఏం చేసేవారు? పౌలు అదే దినాల్లో పాస్టర్ గారు డేరాలు కొడుతున్నారంటే జనాలకి ఎంత నామోసి కదండి. పౌలు చెప్పే మాటలు మామూలు మాటలు కాదు, మనం అంతా అనుకున్నంత ఈజీ కాదు. ఆయన చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు ఎదగండి. ఎందుకంటే మీ జీవము, మన యొక్క లైఫ్ అంతా కూడా మన జీవం అంట క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు
ప్రత్యక్షపరచబడుదురు. అది మనం చనిపోతాం. చనిపోయిన వెంటనే మన ఆత్మ దేవుని ఏంటమ్మా, ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటండి? దేవుని దగ్గరికి. తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మనం ఎవరి ముందు ఉంటాం? కేవలం ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, మనుషుల్ని బట్టి ఏం చేస్తాం? మనం దుఃఖపడతాం. అరే పాపం అట్లా ఇట్లా 2 మాటలకి జ్ఞాపకం మళ్ళీ 10 రోజుల తర్వాత గుర్తుంచుకుంటారా? ఎవరిని గుర్తుంచుకోరు. ఎంత మంచోళ్ళైనా అప్పుడే కొంచెం ఉంటుందో, తర్వాత మెల్లగా అవన్నీ కూడా ఏం చేస్తామంటే అండి, దేవుడే కలుగు చేస్తాడు దాన్ని ఏం చేస్తామో మెల్లగా దాటిని ఆ కొద్దిసేపు దుఃఖపడతాం, 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడన్నా అట్టాగా అనుకుని ఇంకా ఇయరే గుర్తుండదు. ఇంకా ఇది మానవుని యొక్క స్వభావం. అయితే దేవుడు తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రభు మరలా వచ్చినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ జీవం వచ్చి ఎక్కడ ఉంటుందంటండి? ఎక్కడికి వెళ్ళిపోద్దంటండి? దేవుని ఏ శరీరం నుంచి వచ్చిందో ఆ శరీరంలోనికి మరలా వెళ్ళి, అంతేగా నీ శరీరంలో ఇంకొకరు ఆత్మ ప్రవేశించదు. ఇట్లాగైతే ప్రమాదాలు అవుతాయి. తప్పిపోయొచ్చి ఇంకొకరు ఆత్మలు నేను కూడా పరిశుద్ధుని పౌలు శరీరంలోకి వెళ్ళిపోవాలని వస్తే కనుక అక్కడ కుదరదు. అక్కడ ఆ జీవం ఎక్కడుందంటండి? దేవుని యొద్ద ఉన్నది. అందుకే దేవుడిచ్చిన దాన్ని మనం చాలా జాగ్రత్తగా, తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా ఉన్నాం. తెలిసిన తర్వాత దైవ వాక్యానికి ఏముండాలంటండి? ఆ భయం అనేది. అప్పుడు మనం యుగయుగములు, నిత్యత్వం యుగయుగములు కూడా ఆయనతో మనం ఉండమా? యుగయుగములు కూడా. అపోస్తలులకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే అండి, వారు తీర్పు తీరుతారే లేదా అది కూడా డౌటేనేమో. 12 గుమ్మాలు, 12 పునాదులు, ఒక్కొక్క పునాదికి ఒక్కొక్క గోత్రానికి. అది కూడా డౌట్ సార్. పరలోక పట్టణం, 12 గుమ్మాలు, 12 గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు, 12 వాటికి పేర్లు పెట్టబడ్డాయి. తీర్పు తీస్తారంట. వారు దొరికే గొప్ప భాగ్యం అదే. అందుకే క్రీస్తుతో లేపబడిన వారైతే మనం పైనున్న వాటినే మనం వెదకాలి. ఈ భూలోకంలో ఏమీ లేదండి. పైన పరలోకంలో ఏమన్నా తెలుసా? అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. ఎప్పుడు ఏంటంటే అండి, అక్కడ ఎప్పుడు కూడా దేవుని స్తుతించటమే, దేవుని మహిమపరచటం తప్ప, సర్వాధికారి, సర్వోన్నతుడా అని నిత్యము కూడా అక్కడ స్తుతి తప్ప మరి ఇంకేది కూడా ఏదైనా ఉందా అక్కడ? ఇంకేమీ కూడా ఒకటే పని ఏంటంటే, రేయం బగుడు వారంట అక్కడ దీపమే అవసరం లేదు. అక్కడ చీకటి ఎంత మాత్రం లేదు. గొర్రె పిల్ల దానికి వెలుగు. అక్కడ ఏమాత్రం మనలాగా తలుపులు వేయబడం. ఇక పరలోక మహిమే వేరు. ఒక్కసారి కరలోకి వెళ్ళి పరలోక దర్శనం ఒక్క అనుభవాలు చూసినప్పుడు ఆ విధానం వేరుంటుంది కదండి. చాలా అద్భుతంగా ఉంటుంది కదా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ, కొన్నిసార్లు కళలు మనం పొందుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రోజులు చెప్పినా నమ్మరు. అట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ అది జ్ఞాపకం చేసుకుని దేవుడే జ్ఞాపకం చేయాలి. మళ్ళీ నువ్వు తల్లకిందులైనా కానీ అది రాదు నీకు. మళ్ళీ దేవుడే దాన్ని నీకు బయలుపరిచి చెప్తేనే తప్ప నీకు అర్థం కాదు అది. అందుకే ఆ నిత్యజీవం, అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు,
అందుకే లేఖనాలు ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు, అవి నన్ను గురించి అవి సాక్ష్యమిచ్చుచున్నవి అన్నాడు. కాబట్టి నా సాక్షి నేను చెప్పుకుంటుంది యోహాను కంటే కూడా నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యోహాను గురించి చెప్పుకోవాలంటే మామూలుగా భూసంబంధం మనం చెప్పుకోవాలంటే ఏమని చెప్పుకుంటాం? యేసుప్రభు బాప్తిస్మ ఇచ్చానని యోహాను చెప్పాడు, బైబిల్లో ఉందో రాయబడి ఉంది. ఇక అది ఇంకా అంతకన్నా అద్భుతం ఏమైనా ఉంటుంది యోహానుకి? సృష్టికర్తకి అయినా యోర్దాను నదిలో మీరు ఊహించండి, ఆయన వస్త్రధారణ కానీ ఆయన యొక్క స్థితిగతులు మనం చూడండి. ప్రభువుకే బాప్తిస్మ ఇచ్చాడు ఆయన. ప్రభు చెప్తాడు యోహాను కంటే కూడా నాకు ఎక్కువ సాక్ష్యం. అవే సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభు గురించి. ప్రపంచమంతా కూడా ఈనాడు దేవుణ్ణి అంగీకరిస్తూ ఆయన కొరకు అవసరమైతే హతసాక్షులు అవుతున్నట్టు కారణం ఏంటంటే ఈ లోకల కొద్ది కాలమే మనకి, ఈ లోకలు మనకి కొద్ది కాలం ఉన్నదాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని భయముతో వణుకుతో, ఇందాక మనం అనుకున్న మాట 2-3 సార్లు మీరు బాగా అర్థం చేసుకోండి అన్నమాట. యోధ పత్రికలో 24-25 వచనాలు మీరు బాగా చదువు. ఆయన తొట్టిల్లకుండా ఆయన మిమ్మల్ని కాపాడతాడు. ఆయన తొట్టిల్తూ ఉంటాం కొన్నిసార్లు, అనుకోని రీతిగా కొన్నిసార్లు మనం బలహీనమే తొట్టిల్తాం, కానీ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడతాడు, ఆయనే కాపాడుతాడు. గుండె చెదిరిన వారైనా పడిపోవారు అందరూ కూడా ఆయన ఉద్ధరించేటటువంటి దేవుడు. ఆ నిత్య జీవము. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన నిత్యమహిమకు పిలిచినటువంటి కృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, అది తన నిత్య మహిమకు పిలిచినటువంటి కృపానిధియగు దేవుడు. మసిలిమణి గారిదేనేమి ఈ పాట కదా, సర్వకృపానిధియగు ప్రభు సకల చరాచర సంతోషము స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడేదను. అందులోనే మాటలే, అవన్నీ వాక్యాలే. గత వారం చదువుకున్నట్టుగా పేతురుపత్రికలను చదువుకున్నారో, భూమి నుంచి శ్రేష్ఠ ఫలం దేవునికి నిత్య స్వాస్యముగా సత్యవాక్యం వలన ఆయన మనల్ని ఏం చేయండి, తన వాక్య ప్రకారం ఆయన మనలను కనిను. వినలేదా మీరు? మర్చిపోయారా? తన నిత్య మహిమకు దేవుని నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి. కొంచెం కాలం ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ, నన్ను చూసి మీరు దేవుని నమ్ముకున్నోడికి ఎందుకు వస్తాయండి కష్టాలు అంటూ ఉంటారు చాలామంది. ఆయనలో ఉన్నాం కాబట్టే లోకస్థితి కష్టాలకే కంగారు పడిపోయి ఏమైపోతాడు? మనం చూస్తాం ఆ పుస్తకం 8 అధ్యాయాలు మనం చూస్తాం. ఆ కాలమున సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఆ హింసతో పాటు సౌలు బయలుదేరాడు. అర్థమైందా? చెదిరిపోయారు అపోస్తులు. గొప్ప హింస ఆ కాలంలోనే గొప్ప సంఘానికి గొప్ప హింస కలిగిన గొప్ప హింస. ఇక పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఇంతకంటే దారుణం కూడా ఉందంట ఆ కాలంలో. ఇంతకంటే కూడా మొదటి
ఎప్పుడు? మొదటి శతాబ్దం. ఎప్పుడమ్మా? మొదటి శతాబ్దం. శతాబ్దంలో చూస్తే గనక సంఘానికి గొప్ప హింస అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ హింస జరుగుతూనే, దేవుని యొక్క నామము ఘనపరచబడుతూనే ఉన్నది. దేవునికి వ్యతిరేకించిన రాజ్యాలు కానీ అధికారులు కానీ పడ్డారా లేదా? నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడన్నాడు నెబుకద్నెజరు. ఏమయ్యాడు? గడ్డి తిన్నాడా లేదా? ఇది నా రాజ్యము, నా అధికారము, నా బలము చేత ఈ యొక్క బబులోను కోట గోడని కట్టించాను, నాకు ఇంక తిరిగిలేదు అనుకున్నాడంట. దర్శనం వచ్చింది, కాల వచ్చింది, చెట్టు నరికేమన్నాడు దేవుడు. నరికేసాడే లేదా? మొద్దును మాత్రం ఉండనిమ్ము. ఆ మొద్దు ద్వారా తెలివితేటలు వచ్చినాయి. అంటే నాకేం పర్వాలేదు, ఇంత మహావృక్షం అయిపోయి సకల దేశాలకి నేను చాలా గొప్పగా ఉన్నానని చెప్పి అతిశయపడ్డాడు. చెట్టు నరికేమన్నాడు, పక్షులన్నీ ఎగిరిపోయినాయి. మరలా ఆ మొద్దులో నుంచి చిగురు వచ్చిన అప్పుడు మానవ స్వభావం తెలుసుకొని ఆ దేవుడే గొప్పవాడు. ఆయన ఏం చేస్తాడండి? గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచే దేవుడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ నిత్య జీవం ప్రభునటువంటి యేసుక్రీస్తు మనకు ఆయన నిత్య జీవం ఇచ్చాడు. ఆ జీవము ఆయన కుమారుని యొద్ద మన కొరకది, మన తండ్రి యొద్ద మన కొరకది భద్రముగా దాచబడి ఉన్నది. కొలస్సీ 3:4 ప్రకారం ఆ జీవమైనటువంటి క్రీస్తు. హల్లెలూయా. 8:12 యోహాను సువార్త 8:12 ఇక్కడ 2 మాటలు చెప్పాను. ప్రభువులో పాల్గొందాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును. అది లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయనలో జీవించేవారు ఏంటంటే చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన నడిచేవారు ఏముంటదంటే జీవపు వెలుగు. యోబు గ్రంథంలో యోబు 33:4 అక్కడ చక్కటి మాట ఒకటి ఉంటుంది, ఇక్కడ రాశాను. యోబు గ్రంథము 33:4 చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను. అందుకే ప్రభు మనం చూసి మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా? అంతేకాకుండా తండ్రి తన కుమారుల జాలిపడినట్లు మర్చిపోయిన ఈరోజు కదండి. ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు 33:4 యోబు అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవమిచ్చెను. పాట పాడతారు కదా, ఏం పాట అది? జీవమా యేసయ్య. పాడండి మొదటి. నింపుమా స్తోత్రము స్తోత్రము
అయినటువంటి క్రీస్తు. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనం చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. సమృద్ధి అయినటువంటి జీవము కలుగుటకు ఆయన వచ్చాడు ప్రభు. గొర్రెలకు ఏమి ఇచ్చాడండి? నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెడుతున్నాను, నా అంతటి నేనే పెడుతున్నాను, తిరిగి మరలా తీసుకున్నట్టుగా నాకు అధికారము కలదు అని ప్రభు సెలవిచ్చారు. ఆయన అంతటా ఆయన ఇష్టపూర్వకంగా ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. 28వ వచనం కూడా చదవమ్మా. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి వాటికి నేను ఆ గొర్రెలకు అంటే ఆ యొక్క మనుషులకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి దేవుని చేతిలో నుంచి ఎవడు కూడా వాటిని అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అది ఎవరు కూడా నా తండ్రి చేతిలో నుంచి ఎవడు కూడా వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. యోహాను 11:25. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభు సెలవిస్తున్నారు లాజరు విషయంలో. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును, పునరుద్ధానం ఆయనే, జీవము కూడా ఆయన. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు దేవుని యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినా బ్రతుకుతా. మనం ఒక అద్భుతం చూసాం కదా మొన్న మధ్య అండి, ఇప్పుడేమో గురువారం కదా. ఆ యొక్క విమానం ప్రమాదం 240 ఇద్దరు ఎక్కితే ఒక ఆయనే బ్రతికాడు. అది బయలుదేరి పాపం ఆ హాస్టల్ మీద పడితే అక్కడ ఉన్నటువంటి ఇక లంచ్కి వచ్చినటువంటి దాదాపు వాళ్ళు కూడా దాదాపు 29-26 మొత్తం మీద 270-280 వరకు చేరింది. లెక్కేసుకుంటే పరిస్థితి వాళ్ళంతా కాబోయే డాక్టర్స్ వాళ్ళంతా కూడా పాపం ఎంత ఆశ్చర్యం అండి. అసలు అటువంటి ప్రమాదానికి చుట్టుపక్కల ఏమి ఉండకూడదు కదా. మాడి మస్ అయిపోతుంది. పోలికలు కూడా గుర్తుండు, DNA టెస్టులు చేస్తే తప్ప కానీ ఏమి దొరకదు అసలు కదా. అటువంటి పరిస్థితిలో ఒక్క వ్యక్తి మాత్రం క్షణం, నువ్వు నదిలో ప్రయాణం చేసినా, నీటిలో ప్రయాణం చేసినా, సముద్రంలో ప్రయాణం చేసినా, ఆకాశంలో ప్రయాణం చేసినా, భూమి మీద ప్రయాణం చేసినా ఎవరము కూడా ఇప్పుడు ఎక్కడ కూడా మనం తప్పించుకోలేం. అందుకే ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులుగా ఉంటాం. మనం నేర్చుకోవాలి. ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఆయన ఏదిస్తే అది నీ చిత్తమే జరుగును. నువ్వు ఏది చేసినా అయినా మనమే పడతాం. మేలు చేయకుండా అనుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రేమనిధి నిజమైన ధన్యత నది. యేసయ్యా 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 యేసయ్యా. తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అలవాటయ్యే నీ పాదము వదలకుంటే నీ మేలకు. అలవాటయ్యే నీ పాదము వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. లాజరు చనిపోయి 4 దినాలు అయింది. కబురు పెట్టారు ప్రభువుకి. తానున్న చోట ఇంకా 3 దినాలు ఉన్న తర్వాత చుట్టుపక్కలటువంటి శిష్యులు ఏమనుకుంటున్నారో, కబురు వస్తే ప్రభు వెళ్ళట్లేదేంటి? ఈ వ్యాధి మరణము కొరకు కాదు కానీ దేవుని కుమారుని యొక్క వాని యొక్క క్రియలు దేవుని కుమారుని దేవుని మహిమపరచడానికి వచ్చినాయి. అది వ్యాధి మరణం కొరకు కాదు అని చెప్పినట్టే 4 దినాల తర్వాత వెళ్ళాడు. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో చూడండి. మార్త అయితే, సహోదరుడా నీవిక్కడుంటే నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడే నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నీతో నేను చెప్పలేదా అని మరి మార్తతో అన్నాడు. ఆ కుటుంబంతో కలిసి ప్రభువు కూడా 11:35 ప్రభు కూడా యేసు కన్నీళ్లు విడిచానన్నది. యేసు కన్నీళ్లు విడిచాడంట. మరియు కూడా ఏడవటం, వారి బంధువులు వచ్చి
ఓదార్చమే అని చూస్తాం. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అందుకు యేసు 11:25 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అంతే కదా. మనం చచ్చిపోయి బ్రతుకుతున్నాం లేదా? ఎప్పుడు చచ్చిపోయాం? కొంచెం డౌట్ ఉందా? ఎప్పుడు చచ్చిపోయాం? నూతన జీవం పొందామా లేదా? రోమ 6:4 ఏముంది చూడండి ఒకసారి, ముగించుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. నూతన జీవం మనం ఏం పొందామంటే అండి, నూతన జీవము పొందిన వారమై. అని ఎవరో చెప్ప, నీకు నువ్వు అనుకోవాలి వాక్యం చదివినాడు. నేను నూతన జీవము పొందాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవము ఆయన యొద్ద దాచబడి ఉన్నదని మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. నూతన జీవం ప్రభు చెప్తున్నాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి. బాప్తిసం పొందినప్పుడు ఏమైపోయాం? పాతి పెట్టబడ్డాం. ఇప్పుడు మనం చనిపోయాం అనుకో, రెండవ మరణం మన మీద పరిపాలన చేస్తా, అధికారం చేస్తుందా? మనం మరణములో నుండి జీవములోనికి మనం దాటిపోయాం. ఎన్నైనా కావచ్చు శ్రమలో, మన జీవం ఇప్పుడు ఆయన యొద్ద భద్రపరచబడి ఉన్నది. దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. నిన్ను 100 అనని, నీ జీవం ఆయనకి వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంది అంతే. అది నా జీవం ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మృతులను సజీవులుగా చేస్తాడో, లేని వాటిని ఉన్నట్టుగా పిలిస్తే ఆయన ఏమైనాను చేస్తాడు. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమి. అందుకు ప్రభు అంటున్నాడు, నేనే పునరుద్ధానం, నేనే. 14:6 ఏమంటాడు? యోహానులో ఏమంటాడు? ఆయన ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. ఆయనే మార్గం. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. చచ్చిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు నేను చచ్చిపోతే నాకు నిద్ర అంతే. అది మరణం ఎందుకు అవుతుంది కదా? అవునా కదా? రక్షించబడ్డాం, చనిపోయాం. ఇప్పుడు ఎక్కడ ప్రవేశించాం మనం? ఆయన మహిమలోకి ప్రవేశించామా లేదా? అదే రక్షణ లేని అన్యులు అనగలరా నేను పరలోకులు ప్రవేశించానని? వాళ్ళు ఏదో పేర్లు పెడతారులే పాపం, వాళ్ళకి సంబంధించి ఆడ పెడతా ఉంటారు. మనం మహిమా ప్రవేశం అంటాం. లెసన్ బెదరు చనిపోతే మహిమా ప్రవేశం. అది మిగతా తర్వాత ఏదైనా కానీ ఏంటంటే అండి, మహిమలు, ఆయన యొక్క మహిమలు ఎక్కడ చేరాలి అక్కడికి మనం చేరిపోయామని నిశ్చయత. అందుకే ఆ నిత్య జీవము అబద్ధమాడనేరనేటువంటి ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన నమ్మిన బిడ్డలకి ఏముందంటే అండి, నిత్య మహిమ, నిత్య జీవం, శాశ్వత జీవం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.